సోదరులకు నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 24 మార్చి 2026 సంవత్సరం అండి. ఈ రైతు పేరు మూతి ఆంజనేయులు. ఈ రైతు వచ్చేసి నా దగ్గర టాటా కంపెనీకి చెందినటువంటి 9445 అనే మొక్కజొన్న విత్తనం తీసుకొని వేయడం జరిగింది. ఈ ఊర్లో రైతులు పోయిన సంవత్సరం వేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ టాటా కంపెనీ 9445 అనే విత్తనం వేశారు. ఈ ఆంజనేయులు రైతు కూడా వేయడం జరిగింది. దాన్ని పోయిన సంవత్సరం మీకు చూపించడం కూడా జరిగింది. మళ్ళోసారి ఈ రైతు సోదరులకు అవగాహన కల్పించడం కోసం, ఈ పంట ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ అంజిని కలవడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రైతు అంజి ద్వారా ఈ పంట ఎలా ఉంది, తర్వాత దీన్ని అంటే చాలా రకాలైనటువంటి విత్తనాలు అంజేయడం జరిగింది. వేరే విత్తనాలకు దీనికి ప్రత్యేకతలు ఏంటో చెప్తాడు. తన యొక్క అనుభవం ద్వారా ఈ పంట ఏ విధంగా ఉందని తెలుసుకుందామండి. అంజీ బాగున్నావా? బాగున్నా సార్ అన్న. ఈ 9445 విత్తనం పోయిన సంవత్సరం వేసినావు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసినావు కదా. అవునన్న. నీకు ఎట్లా అనిపించింది? పోయిన సంవత్సరం వేసినప్పుడు బాగానే దిగుబడి వచ్చింది. సార్ పోయినసారి కానీ కొంచెం మెరుగు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చాలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కానీ మీరు ఇది లేట్గా వేసారు విత్తనం. అవునన్న. ఈ విత్తనం ఎప్పుడు వేసారు మీరు? డిసెంబర్లో వేసిన. డిసెంబర్లో వేసారు. డిసెంబర్ మొదటి వారంలో వేసారు. ఫస్ట్ అంటే ఇప్పుడు దగ్గరగా 90 నుంచి 100 రోజుల దశలో ఉంది పంట, అంతే కదా? అంతే అన్న. అయితే చిన్నప్పటి నుంచి నువ్వు పంటను చూసుకుంటూ వచ్చినావు. నువ్వే సేద్యం చేస్తాను నాకు తెలుసు. నువ్వు చూసుకుంటూ వస్తున్నావు కదా. ఈ మొక్క వేర్లు కానీ, కాండం కానీ, ఆకులు కానీ ఎట్లా అనిపించినాయి అసలు చూస్తూ ఉంటాయి? అట్లాంటి తెగుళ్ళు అయితే ఏం రాలేవు. అంతా తెగుళ్ళు ఏం రాలేదు. తెగుళ్ళు అయితే ఏం రాలేదు. మొక్కజొన్న కూడా మంచిగా వచ్చింది. ఓకే. ఇప్పుడు వేర్లు ఏ సైజులో వచ్చినాయి? చాలా లావే వచ్చినాయి. పెన్ను సైజు లావులో ఉన్నాయి. పెన్ను సైజు లావులో ఉన్నాయి. డబల్ రావడం కూడా వచ్చింది. అయితే ఇంకొకటి గమనించింది ఏంటంటే, ఈ మనకు పోయిన వారం నుంచి కొంచెం గాల్దుమారాలు వచ్చినాయి. అదే. కానీ ఇక్కడ ఈ చేను దాఖలాలు చూస్తే పడిపోయినట్టు ఏం లేదు. పడిపోలే, గట్టిగానే ఉంది. అంటే మొదలు మంచి లావు ఉంది కాబట్టి పర్లేదు. ఓకే. ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగింది ఇది? సుమారు 11 అడుగులు పెరుగుంటుంది. 11 నుంచి 12 అడుగులు. 11-12 అడుగులు. ఓకే. ఇప్పుడు కంకి సైజులు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎట్లా అనిపించినాయి నీకు ఈ కంకులు? మంచిగానే ఉన్నాయి అన్న. ఒకటి జానాడు పెరిగింది. జానడు. ఓకే. నాది కూడా జానుంది. అంటే 12 ఒక అడుగు జాన పెద్దగా ఉంటుంది. ఒక అడుగు ఉంది. తర్వాత అంటే నువ్వు ఇట్లా రౌండ్ గింజలు లెక్క పెట్టడం, నిలువు గింజలు లెక్క పెట్టడం చేసినావు అంటే ఇక లెక్క పెట్టలేదు. చుట్టూ వరుసలు వేసి లెక్క పెట్టినా. ఒక్కోదానికి 16 నుంచి 18 వరుసల లోపల ఉన్నాయి. 16-18. నిలువు చూస్తే నాకు తెలిసి 40కి తగ్గవు, ఎందుకంటే చాలా పొడుగు ఉంది కంకి కాబట్టి. అయినా మనం చూసినా ఇప్పుడు ఒక 2-3 కంకులు చూసినా అర్థమైపోతుంది. అదే ఈ రైతు పోయిన సంవత్సరం వేసిండండి. పోయిన సంవత్సరం కూడా మంచి దిగుబడి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రైతులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇవి ఎర్ర నేలలు అండి. ఎర్ర చెక్క నేలలు. ఇక్కడ అంటే ఈ అడవి నేలల కిందకి వస్తాయన్నమాట. కొంచెం బలం తక్కువ ఉంటాయి. అయినా కానీ ఇక్కడ కంకులు మీరు చూసినట్లయితే చాలా లావుగా రావడం అనేది జరిగింది. అదే ఈ విత్తనం కనుక మనం నల్లరేగడి నేలల్లో కానీ, మంచి బరువైన నేలల్లో కానీ వేసుకున్నట్లయితే ఈజీగా 50 క్వింటాలు దిగుబడి వస్తుందండి. ఇప్పుడు నేను అనుకోవడము, వీళ్ళు డిసెంబర్లో వేసినా కానీ ఈ మొక్కజొన్న వచ్చేసి ఎంత, ఒక 38-40 క్వింటాలు వస్తుందా? 38-40 వస్తుంది. ఈజీగా వస్తుంది. అదే కొంచెం మీరు నవంబర్లో వేసి ఉంటే ఇంకొక 2-3 క్వింటాలు లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. ఓకే. అయినా కానీ ఇక్కడ మీరు పంటను గమనించినట్లయితే అండి, ఇప్పుడు మార్చి 24 అంటే ఇక ఎండలు ముదురుతూ ఉన్నాయి ఇప్పుడే. అయినా కానీ పంట పచ్చదనం అనేది కోల్పోలేదు. ఎత్తు 11 అడుగుల వరకు వచ్చిందండి. ఇంకా కంకి ఎత్తు ఏ ఎత్తు మీద వచ్చిందండి? అంటే 4 అడుగులు. 5 అడుగుల మీద వచ్చింది. 5 అడుగుల కింద వచ్చింది. ఇక్కడ కూడా ఇది గమనించండి, కంకులు 5 అడుగుల మీద రావడం అనేది జరిగింది. ఇంకా గాలిదుమారాలకు పడిపోలేదు. తర్వాత తెగుళ్ళు ఏమి లేవండి, తెగుళ్ళని తట్టుకుంది ఇది. తర్వాత వచ్చేసి మీకు పంట లోపల కూడా చూపించడం జరుగుతుంది. కాండం కానీ, వేర్లు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. అంజయ్, ఈ విత్తనం అందరు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మన ఊర్లో ఎంతమంది వేసారు? మన ఊరిలో దగ్గర ఒక 15 మంది దాకా వేసి ఉంటారు. 15 మంది. ఓకే, హ్యాపీ. వేరే రైతు సోదరులకు అయితే మంచిగా రికమెండ్ చేయొచ్చుగా ఈ విత్తనం? ఓకే. ఇంకేమన్నా దీని ప్రత్యేకతలు ఏమన్నా గమనించినావు నువ్వు? రోగానికి కలిగింది. పురుగును కూడా కొద్దిగా తట్టుకొని ఎక్కి రావచ్చు. అంటే పురుగు అంటే ఈ సంవత్సరం తక్కువే ఉంది, పురుగుతో సమస్య ఏం లేదు. తర్వాత మీకు అంటే దీని మీద వచ్చే ఆకులు, కంకి మీద వచ్చే ఆకులు ఎక్కువ రావడం,
ఆ. అట్లాంటివి ఏమైనా గమనించారా? అంటే ఇక అటు ఏం నేను గమనించలేదు ఎందుకు కానీ. అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇగో ఇది ఉంది, ఈ కంకి ఉంది కదా, ఆ, ఇప్పుడు మొత్తం పై వరకు ఆకులు గట్టిగా ఉన్నాయి కదా, అదే అదే మొత్తం మూసుకొని ఉన్నాయి కదా, ఆ, ఒకవేళ వర్షం పడితే నీళ్ళు లోపలికి పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా కంకి లోపలికి? పోవు. అంటే ఆ పొట్టు ఎక్కువ ఉండడం వల్ల. పొట్టు ఎక్కువ ఉండడం వల్ల పోవు నీళ్ళు. ఆ, అంతే. సో అంటే అట్లా అడిగింది నేను అనమాట ఓకే. ఆ క్యారెక్టర్స్. ఇగో ఇప్పుడు ఇది ఎండిపోతా ఉంది. ఆ, ఇప్పుడు దీంట్లోకి వాన పడ్డా కానీ ఆ, నీళ్లు పోవు. పోవు. అదే కొన్ని కంకులకు ఇట్లా విచ్చుకొని వస్తాయి. అదే అదే అర్థమైందా? ఇది గట్టిగా ఉంటుంది అన్నట్టు పైన. అదే ఇప్పుడు కొన్ని వేరే రకాలకు చూస్తే అదే ఈ విచ్చుకొని ఉంటాయి, ఇట్లా కంకి ఇట్లా ఇది ముందు బయటకు వచ్చేసి విచ్చుకొని ఉంటాయి. అదే దీనికి ఆ సమస్య లేదు. లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే పంట లోపలికి వెళ్తున్నా అండి. సరే, రైట్ సైడ్. కంకులు అనేవి ఇట్లా దగ్గరగా 5 అడుగుల ఎత్తు మీద రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇగో ఇది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు అకాల వర్షాలు వచ్చేటివి ఉంటాయి కాబట్టి ఇట్లా రక్షణ కవచం లాగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వర్షం నీళ్ళు దీని లోపలికి వెళ్ళవన్నమాట. దీని లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే విత్తనాలు అనేవి లోపల రక్షించబడతాయి, అవి మొలకలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా తర్వాత మీరు మొక్క కాండం కనుక గమనించినట్లయితే ఇక్కడ మొక్క కాండం గమనించండి, చాలా లావుగా, వేర్లు కూడా లావుగా రావడం అనేది జరిగింది. ఈ మధ్య గాలి దుమారాలు వచ్చినా కానీ ఈ మొక్కలు పడిపోలేదు. కాండం అనేది చాలా దృఢంగా ఉందన్నమాట. సో ఇట్లా ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ విత్తనాలను రైస్ సోదరులు వేసుకొని మంచి లాభాలు ఆర్జించాలని కోరుకుంటున్నామండి. ఎత్తు కూడా చూడండి, దగ్గరగా 11 అడుగుల ఎత్తు పెరిగింది. 5 నుంచి 5.5 అడుగుల మధ్యలో కంకులు వేయడం జరిగింది. ఎత్తు అనేది 11 అడుగులు రావడం జరిగింది. మొక్క ఇప్పుడు 90 నుంచి 100 రోజుల దశలో ఉంది కాబట్టి బాగా ఆకుపచ్చగా ఉండడం జరిగింది. ఇట్లా ప్రత్యేకతలు ఉన్నాయండి దీనికి. కాబట్టి రైస్ సోదరులు ధైర్యంగా, నిస్సంకోచంగా ఈ విత్తనాలు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని. పంట లోపలికి ఈ కంకికి ఇది చాలా పెద్దగా ఉందండి. ఈ కంకికి వరుసలు లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వరుసలు రావడం జరిగిందండి. అదేవిధంగా నిలువుగా గింజలు లెక్క పెట్టినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 18 వరుసలతోటి 42 గింజలు రావడం అనేది జరిగిందండి. అంటే అన్ని ఇట్లా వస్తాయని కాదు, ఇది కూడా చాలా నీట్గా రావడం అనేది జరిగింది. ఇట్లా మీరు ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా ఇట్లా బేరీజ్ చేసుకొని మనకు అర్థమైపోతుందండి, చూడంగానే పంట వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇట్లా జాగ్రత్తగా ఆలోచించి రైతన్నలు మంచి విత్తనాలు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.